రెండవ అధ్యాయము 15వ శ్లోకం. యం హి నవ్యధయంత్యేతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. తర్వాత కూడా అయిందా? నజాయితే చెప్పుకున్నాం నిన్న. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో దీంట్లో ఏంటంటే ద్వంద్వాలు అనేటువంటి కాన్సెప్ట్ని మన ముందు ఉంచారు. మొన్న కూడా దాని గురించే చెప్పారు, నిన్న దాన్నే చెప్పారు. ద్వంద్వము అంటే పరస్పర విరుద్ధమైనటువంటివి అని చెప్పారు. దీంట్లో పరస్పర విరుద్ధమైనటువంటివి అనగానే సత్ అసత్ అనేటువంటివి కూడా చెప్పారు. ముందు చెప్పింది ఏంటి? సుఖం దుఃఖం, శీతం ఉష్ణం, దీని గురించి చెప్పారు. తర్వాత ఏమన్నారు నిన్న? సత్ అసత్. సత్యము అంటే వాస్తవమైనటువంటిది, అసత్తు అంటే వాస్తవము కానటువంటిది ఏదైతే ఉందో ఈ రెండిటి యొక్క తేడాన్ని గమనించడానికి మనకు చెప్పారు. ఏంటి? అసత్తు అనేటువంటిది ఉండడానికి వీల్లేదు, సత్యమైనటువంటిది లేకుండా పోవడానికి వీల్లేదు. సత్యం అనేటువంటిది సత్యమే, సత్యం ఉంది కాబట్టి అసత్యం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ సత్యము అంటే ఏంటి? వాస్తవంగా మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఏదైతే వ్యాపించి ఉందో, ఏ చైతన్యం అయితే అందరిలో కూడా నిండి నిబిడీకృతమై ఉందో దాన్ని సత్యము అని అన్నారు. సత్ నిన్న చూసాం. సత్ అంటే త్రికాలాబాధిత వస్తువు ఇది సత్. మూడు కాలాలలో ఉండేటటువంటిది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లేకుండా ఉండడం అనేటువంటిది అసంభవం అన్నమాట.
ఈ ప్రపంచంలో వస్తువులన్నీ నాశనం అయిపోతాయి, వ్యక్తులందరూ నాశనం అయిపోతారు, పరిస్థితులన్నీ నాశనం అయిపోతుంటాయి. కానీ వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ చైతన్యం మాత్రం 3 కాలాలలో ఉండేటటువంటిది. కాబట్టి దాన్ని శంకరాచార్యుల వారు సత్ అనేటువంటి పేరు పెట్టారు. అది మాత్రమే ఉంది, ఇంకెక్కడ ఏం లేదు. దానికంటే అన్యంగా ఉన్నటువంటి అంతా కూడా అసత్తు అని అన్నారు. అని చెప్పి తర్వాత ఏమన్నారు, దానిని నాశనం చేయటం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. సత్యాన్ని నాశనం చేయడం, అసత్తును నాశనం చేయడం చాలా ఈజీ. పైన ఉండే శరీరాలు కానీ, పైన ఉండేటటువంటి ఉపాధులు కానీ ఇవన్నీ నాశనం చేయొచ్చు. కానీ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని చెప్పి అంతమంత ఇమే దేహాహ నిత్యస్యోక్త శరీరిణ. ఈ శరీరాలు అంతమైపోయేటటువంటివి తప్ప ఈ శరీరం లోపల ఉన్నటువంటి శరీరి ఎవరైతే ఉన్నారో అతను మాత్రం అనాశిన అప్రమేయ తస్మాత్ యుధ్యస్వ. దానికి నాశనం అనేటువంటిది లేదు. కాబట్టి అది భీముడైనా కానీ, ద్రోణాచార్యుడైనా కానీ, కౌరవులైనా కానీ, పాండవులైనా కానీ అందరిలో ఉండేటటువంటిది అదే. కాబట్టి వాటికి చావు లేదు. కాబట్టి తస్మాత్ యుధ్యస్వ, కాబట్టి లేచి యుద్ధం చేయవయ్యా అని చెప్పారు. అని చెప్పడమే కాకుండా రెండో యాంగిల్లోంచి కూడా చెప్పారు. ఏమన్నారు, ఎవరైతే దీన్ని సంహరించగలను అని అనుకుంటారో, అంటే ఈ ఆత్మని నాశనం చేయగలను అని అనుకుంటారో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉభౌతౌన విజానీయత నాయం హంతి నా హన్యతే. దాన్ని ఎవరు చంపలేరు, దాన్ని ఎవరు చంపించలేరు. అంటే చంపుతాను అని మనం అనుకుంటాం, కానీ అది చనిపోయేటటువంటిది కాదు. దాన్ని చంపేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు కూడా ఎవడు లేడు అని చెప్పి దాని యొక్క వాస్తవ లక్షణాన్ని, ఆ చైతన్య స్వరూపం యొక్క వాస్తవ లక్షణాన్ని మన ముందు ఉంచారు. ఎలాంటిది అది? న జాయతే, దానికి పుట్టుక లేదు. నా మ్రియతే, దానికి మరణం అనేటువంటిది లేదు. ఎప్పుడు కూడా కదాచిత్, ఎప్పుడు కూడా నాయం భూత్వా భవితావాన భూయ, అది ఒకప్పుడు ఉండటం ఒకప్పుడు లేకుండా పోవటం అనేటువంటిది లేనే లేదు. అజహ నిత్య శాశ్వత అయం పురాణ. ఇన్ని లక్షణాలు ఉన్నాయి దానికి. ఇవన్నీ ఇన్ని లక్షణాలను ఎందుకు చెప్తున్నారు? అజహ పుట్టుక లేనటువంటిది, నిత్య నిత్యం ఉండేటటువంటిది, శాశ్వత శాశ్వతంగా ఉండేటటువంటిది, పురాణ ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఇవన్నీ కూడా ఎవరి యొక్క లక్షణాలు? ఆత్మ యొక్క లక్షణాలు. కాబట్టి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన యొక్క స్వస్వరూపం పైన మనం మనస్సు లగ్నం చేసినప్పుడు, నేనెవరు అని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి గారు ఏం చెప్తారండి? రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఏదన్నా ప్రశ్న వెళ్ళి అడిగారనుకోండి, ఆయన ఏం చెప్తారు? ఈ ప్రశ్న అడిగిన వాడి గురించి తెలుసుకో అంటారు. నువ్వెవరో తెలుసుకో అంటారు కదా. నేనెవరు తెలుసుకోవాలి. నేనెవరో తెలుసుకోవడంలో వచ్చేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఇవన్నీ కూడా. నేనెవరు? అజహ నిత్య శాశ్వత పురాణ. కాబట్టి నేను ధ్యానం చేసేటప్పుడు నా మనసు దేని మీద లగ్నం అవ్వాలి? ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆత్మ లక్షణాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి కాంటెంప్లేట్ చేసి నెమ్మదిగా మెడిటేషన్లోకి వెళ్ళగలగాలి అని చెప్తూ తర్వాత ఏమన్నారు దాంట్లోనే, నా హన్యతే నా హన్యమానే శరీరే. హన్యమానే శరీరే, శరీరం అనేటువంటిది హన్యమానం, చంపబడుతుంది తప్ప నా హన్యతే, దానిని ఎవరు, అజమైనటువంటి దాన్ని ఎవరు కూడా చంపలేరు అని చెప్పి ఇక్కడంతా ఏంటంటే శరీరము శరీరి, శరీరము శరీరి, దాని మీదే టాపిక్ని తిప్పుతున్నారనమాట. తర్వాత శ్లోకం కూడా చూడండి, 21వ శ్లోకం చదువుదాం. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. పార్థ, ఓ అర్జున, యహ ఏనం, ఎవరైతే ఈ ఆత్మని ఈ విధంగా
అవినాశినం నిత్యం అజం అవ్యయం వేద. ఎవరైతే ఈ ఆత్మని ఈ విధంగా అవినాశినం, నాశనం అంటేనే నాశనం అయిపోయేది అని అర్థం. వినాశనం అంటే మామూలుగా మనం వినాశనం అంటాం, అంతా సర్వం వినాశనం అయిపోయిందండి. విశేషేణ నాశనం, పూర్తిగా నాశనం అయిపోవడం, భస్మీపట్లం అయిపోవటం. ఇక్కడేమన్నారు? అవినాశినం, దాన్ని ఎవడు ఏం చేయలేడు, అది నాశనమే లేనటువంటిది. నాశనం, వినాశనం, అవినాశనం, నాశనం లేనటువంటిదిగా, నిత్యం అజం అవ్యయం, ఎల్లప్పుడూ ఉండేదానిగా, పుట్టుక లేనటువంటి దానిగా, అవ్యయమైనటువంటిది. వ్యయం అంటే ఏంటి? వ్యయం అనే పదం మనకు తెలుసు. అంటే వ్యయం అంటే ఖర్చు అయిపోవటం. మన జేబులో 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపాయలని పొద్దున్నుంచి సాయంత్రం దాకా నెమ్మదిగా ఖర్చు పెట్టడం మొదలుపెట్టాం. పొద్దున్నే టిఫిన్ తిన్నాం, 25 రూపాయలు అయిపోయింది. తర్వాత టీ తాగాం, 100 రూపాయలు అయిపోయింది. మధ్యాహ్నం ఇంకేదో 50 రూపాయలు అయిపోయింది. సాయంత్రం చూసుకుంటే జేబు ఖాళీ. ఏమైందిరా? 100 రూపాయలు వ్యయం అయిపోయాయి. అంటే తరిగిపోయిందనమాట, నెమ్మదిగా 100 రూపాయలు కరిగిపోయింది. అలా ఏమైనా ఈ ఆత్మ కరిగిపోయేటటువంటిదా? అవ్యయం, వ్యయము కానటువంటిది, తరుగుదల లేనటువంటిది అని వేద ఎవరైతే తెలుసుకుంటారో, సహ పురుష కథం కం ఘాతయతి కం హంతి, అలా తెలుసుకున్నటువంటి వాడు ఎలా చంపగలడు, ఎలా చంపబడతాడు? వాడు చంపబడడు, వాడెవడు ఎవడిని కూడా చంపలేడు. అంటే ఇప్పుడు ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, మనందరం ఈ ప్రపంచంలో ఉన్నాం. ఈ ప్రపంచాన్ని ప్రాపంచిక దృష్టితో చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని అంటే, ఇదిగో ఈ మనుషులందరూ పుట్టారు, వీళ్ళందరూ చనిపోతారు. ఈ వస్తువులన్నీ ఉన్నాయి, వస్తువులన్నీ పుడుతున్నాయి, చనిపోతున్నాయి. ప్రాపంచిక దృష్టితో ఇలాగే చూస్తాం. అన్నీ వస్తున్నాయి, పోతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. ఈ లక్షణం ప్రపంచం యొక్క లక్షణమే అంతా, వస్తుంది పోతుంది. ఇదంతా కూడా ప్రపంచం పుట్టింది అంటేనే పోతుంది అని అర్థం. కాబట్టి మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఎవడి మీదన్నా మనకి కక్ష కట్టామనుకోండి, మామూలుగా మనమైతే అంత పెద్ద కక్షలు కట్టం, కానీ బయట కొంతమంది ఉంటారన్నమాట. నిన్న నాకు చాలా బాధ వేసింది. వాళ్ళ పొద్దున్న టీవీలో న్యూస్లో చూసా. పాప మా అమ్మాయి, షీజ్ ఏ కమాండో, అదే అమ్మాయి స్వాట్ కమాండో అమ్మాయి. అంటే 10 మందిని రక్షించగలిగినటువంటి పోలీస్ ఆఫీసర్ అమ్మాయి. భర్త ఎక్సర్సైజ్ చేసేటటువంటి డంబెల్ పెట్టి కొట్టి చంపేశాడు అమ్మాయిని. ఎక్సర్సైజులు చేస్తారు చూసారా, ఇళ్లలో డంబెల్స్ అని ఉంటాయి, ఆ డంబెల్ పెట్టి కొట్టి చంపేశాడు అమ్మాయిని. అంటే ఆ అమ్మాయి ఏంటంటే షీఈ్ ట్రైన్డ్ యాక్చువల్గా, పైగా 4 నెలల గర్భవతి. ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడట, 4 నెలల గర్భవతి. అంటే వాడి దృష్టిలో ఏంటి, నేను ఈ అమ్మాయిని చంపేయాలి. లోపల ఎంత కరుడు కట్టినటువంటి కక్ష ఉంటే ఈ అమ్మాయిని చంపాలి అని అనుకుంటాడు వాడు. ఇది కక్షపూరితంగా చేసేటటువంటిది. అవతల వాడిని చంపుదాం, నాశనం చేద్దాం, వినాశనం చేద్దాం అనేటటువంటి కక్షపూరితంతో మానవుడు రగిలిపోతూ ఉంటాడు అన్నమాట ఎప్పుడు కూడా. ఎందుకని? నేను చంపితే వాడు చచ్చిపోతాడు, వాడు నాకు ఎక్కడో ఆటంకంగా ఉన్నాడు, నాకు అడ్డంకిగా ఉన్నాడు, ఆ అడ్డంకిని తొలగించుకోవాలి అని డిసైడ్ అయిపోయినటువంటి వాడు చంపడానికి ఉద్యుక్తుడవుతాడు. ఎవడైతే నేను చంపినా కానీ అది చావనటువంటిది అన్న సంగతిని తెలుసుకున్నటువంటి వాడు దేన్ని చంపుతాడు? వాడు నేను చంపినా కానీ లోపల ఉండేటటువంటి శరీరం చనిపోడే అన్న సంగతి తెలిసినటువంటి వాడు దేన్ని చంపడానికి ఉద్యుక్తుడవుతాడు? అది ఇక్కడ వేస్తున్నటువంటి ప్రశ్న అన్నమాట. కం ఘాతయతి కం హంతికం, అతన్ని ఎవరు చంపగలరు, అతను దేన్ని చంపుతాడు? చంపడానికి అక్కడేమి లేదు అని చెప్పి, ఈ శరీరము దీన్ని విడిచిపెట్టడము, ఇది చనిపోవటము అనేటువంటి ఒక పెద్ద చక్రం ఏదైతే ఉందో, ఏ చక్రంలో అయితే మనం జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయామో, చస్తున్నాం పుడుతున్నాం అని అనుకుంటున్నామో, దాన్ని ఒక సింపుల్ ఉదాహరణ ద్వారా, ఒక చిన్న ఉదాహరణ ద్వారా తీసవతల బారేశారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. తర్వాత శ్లోకం చదువుదాం ఒకసారి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఇక్కడ నవాని గృహ్ణాతి అనుంది. హాకి అణావత్తు. మామూలుగా మనం చదవాల్సింది ఎట్లాగా? గృహ్ణ, హాకి నా, గృహణ అని చదవాలి. ఆ గృహణ అని పలకడం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న అవకాశాన్ని మనకి ఇచ్చారు సంస్కృత పండితులు. గృహ అని పట్టచ్చు. అంటే అణాకి హావత్తు పెట్టినా కూడా సేమ్ అర్థమే వస్తుంది అని మనకి పెద్దలు చెప్పారనమాట. కాబట్టి గృహ్ణాతి అని కూడా చదువుకోవచ్చు. తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. యథా నరః జీర్ణాని వాసాంసి విహాయ. ఏ విధంగా అయితే ఈ నరుడు అంటే ఎవరు? మనందరం. నరుడు వాసాంసి జీర్ణాన్ని, చెడిపోయినటువంటి బట్టల్ని విహాయ ఏ విధంగా అయితే విసర్జిస్తాడో, విసర్జించడమే కాదు ఏం చేస్తాడట? నవాని అపరాణి గృహ్ణాతి, కొత్తది ఇంకొకటి కొత్తది వేసుకుంటాడో. తథా దేహి జీర్ణాని శరీరాన్ని విహాయ. అదేవిధంగా ఈ దేహి అయినటువంటి వాడు, లోపల ఉన్నటువంటి జీవుడు కాస్త ఏం చేస్తాడట? ఈ శరీరాన్ని, జీర్ణమైపోయినటువంటి శిథిలమైపోయినటువంటి ఈ శరీరాన్ని విహాయ వదిలిపెట్టి నవాని అన్యాని సంయాతి, ఇంకొకటి కొత్త శరీరంలోకి తీసుకుంటాడు. తప్పేంటి? తప్పే ఉంది దీంట్లో? ఇదొక పెద్ద అవకాశం మనకి. ఎంత గొప్ప అవకాశం ఇచ్చారో చూడండి. ఇప్పుడు మామూలుగా మనం పాత బట్టలు అయిపోయాయి, ఎవరో ఇద్దరు ముగ్గురు అన్నారు, ఏం స్వామి మరీ వెలిసిపోయిన బట్టలు వేసుకుంటున్నారు మీరు అని అన్నారు. ఏముంది సన్యాసికి ఏ బట్టలు అయితే ఏంటి అని అనుకున్నా. మొత్తానికి అవే వేసుకుంటున్నా. రోజు ఎవడో ఒకడు అంటున్నాడు నన్ను, ఏంటి స్వామి ఇట్లాంటి బట్టలు వేసుకున్నారు. నాకే అనిపించింది. ఏమనిపించింది? అందరూ అంటున్నారు, లాభం లేదు అనుకున్నా. అనుకుని ఏం చేశా? సరే కొత్త బట్టలు తెచ్చుకున్నా, టైలర్కి ఇచ్చా, కుట్టి ఇచ్చాడు అనమాట కొత్త. అదే ఆ తర్వాత ఆ బట్టలు ఏం చేశా? విహాయ. పాత బట్టలు ఏం చేసాం? విహాయ వదిలిపెట్టేశాం. కొత్త వాటిని నవాని గృహ్ణాతి, కొత్త బట్టలు వేసుకున్నాం. ఎంత సింపుల్ చూడండి. పాత బట్టలను తీసి అవతల బారేసి కొత్త బట్టలు వేసుకున్నంత ఈజీగా లోపల ఉన్నటువంటి శరీరం ఎవరైతే ఉన్నారో పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని పొందుతాడు. అదృష్టం రా నాయనా నీకు ఇది. దీన్ని ఒక అదృష్టంగా భావించు, ఇదొక వరం కింద భావించు. బొక్కి పళ్ళు వేసుకుని మాట్లాడలేక అమ్ అనుకుంటూ, కొంతమంది చూడండి పళ్ళన్నీ ఊడిపోయి ఉంటాయి, ఆ పళ్ళు కట్టించుకోవడానికి కూడా వాళ్ళకి బాధ. ఆ పళ్ళు కట్టినా ఉండవు, లోపల ఊడి కింద పడిపోతుంటాయి మాట్లాడుతుంటే. పాపం అదేంటో పాపం ఆ పళ్ళన్నీ ఊడిపోయిన వాళ్ళకి ఆ నోరు అట్లా అనిపిస్తుంది అనుకుంటా, బహుశా అంటూనే ఉంటారు. ముఖం అంతా ఇలా సొట్టబోయి ఉంటుంది, అంతా అలా శరీరం అంతా కుంచుకుపోతూ ఉంటుంది, రోజు రోజుకి వినిపించదు కనిపించదు. అటువంటి శరీరం వేసుకొని ఇంకా నేను బతికుండాలి అని అనుకోవటం కన్నా ఈ శరీరం పోతే పోయిందిరా నాయన, ఏదో శరీరం కొత్త శరీరం వస్తుందని అనుకోవటం ఎంత అదృష్టం. ఎంత సింపుల్ లాజిక్ చూడండి. అది కోరుకుంటే అట్లాంటి కోరిక కోరుకోవాలి. పోతే పోని ఇంకో మంచి శరీరం రాని అన్నట్టుగా ఉండాలి జీవితం అంతా కూడా. ఏ క్షణంలో అయినా ఈ శరీరం పోతుంది అనేటువంటి ఒక సంసిద్ధత వచ్చేస్తుంది మన లోపల. నిజంగా చూడండి, ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం, మనం వ్యాపారాలు చేసుకుంటాం, మన ఉద్యోగాలు చేసుకుంటాం, ఏమీ లేకపోతే రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తుంటాం ఇక్కడ కూర్చొని. కానీ మీరు వెళ్ళండి ఒకసారి బోర్డర్లో చూడండి, పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో, బంగ్లాదేశ్ ఇండియా బోర్డర్లో, ఆ సియాచిన్ గ్లేషియర్లో ఆ సైనికులు పాపం నిరంతరం 24 అవర్స్ కంటి మీద కునుకు లేకుండా అలా కూర్చుని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నానండి, వాళ్ళకి ఎవరైనా ఈ ప్రపంచంలో శరీరం మీద ధ్యాస లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే నిజంగా వాళ్ళండి.
వాళ్ళకి శరీరం మీద కోరిక ఉండదు. ఇంట్లో ఉంటారు, ఎక్కడో వాళ్ళ భార్య పిల్లలు ఇంట్లో ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఏంటి, ఒక దివ్యమైనటువంటి ఒక దృక్పథం ఏంటి, నేను దేశం కోసం పోరాడుతున్నా. ఈ శరీరం శిథిలమైనప్పటికీ, ఇది నాశనం అయిపోయినప్పటికీ కూడా ఈ శరీరం నా ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువు దీనిని జల్లెడలాగా నన్ను తూట్లు పొడిచినప్పటికీ కూడా నేను నా దేశానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను, ఈ శరీరం తుచ్చమైనటువంటిది అనే భావన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు సిద్ధపడి ఉంటారు, రణరంగంలో చావుకు కూడా సిద్ధపడి వెళ్తారు అట్లాంటి వాళ్ళు. ఎందుకని? వాళ్ళ దృష్టి వేరు, దృష్టి ఉన్నతమైనటువంటి దృష్టి. మనం ఇక్కడ కూర్చుని దీనికి పూద్దామా, రాద్దామా, పులుముకుందామా, లిప్స్టిక్లు పూద్దామా, మెళ్ళలో గొలుసులు వేసుకొని తిరుగుదామా, పట్టు చీరలు కట్టుకొని తిరుగుదామా, సూట్లు వేసుకుందామా. ఆ ఎండాకాలం పెళ్ళిళ్ళల్లో చూస్తుంటా నారాయణ, మామూలుగానే ఎండాకాలం అనంతపురంలో చెమట్లు కారి చచ్చిపోతుంటాం. ఆ చెమట్లు కారి చచ్చిపోతున్నటువంటి సీజన్లో పెళ్ళిళ్ళ సీజన్లు ఉంటాయి, ముహూర్తాలు ఉంటాయి. అప్పుడు ఆ పట్టుబట్టలు కట్టుకొని అవసరం లేనటువంటి ఆ సూట్లు వేసుకుని ఆ రిసెప్షన్లో ఆ పెళ్ళిళ్ళల్లో కనిపిస్తూ ఉంటారు. దేనికయ్యా ఇదంతా అలంకారం? గంగిరెద్దుకు అలంకారం చేసినట్టు చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు. గంగిరెద్దుల్లాగా వస్తారు పెళ్ళిళ్ళకి. నిజంగా గంగిరెద్దులే వేసుకుని పూసుకుని రాసుకుని ఇదంతా ఆ శరీరం. ఎందుకు ఇదంతా? ఈ శరీర ధ్యాస, ఈ శరీరం నేను అనేటువంటి భావన. ఒక్కసారి కోసి చూడండి లోపల ఏముంటుందో. దీని లోపల అంత దుర్భరమైనటువంటి ఈ శరీరము, దీని లోపల అసలు ఉన్నటువంటిది ఎవరు అనేటువంటిది ఆలోచించకుండా ఈ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి శరీరీ ఎవరో ఉన్నారు, ఎవరో చైతన్యం ఉంది లోపల అనేటువంటి దృక్పథమే లేకుండా ఈ శరీరం నేను అనుకుని దీన్ని మనం కాపాడుకుంటూ ఇంతకాలం కూర్చున్నాం మనం. కానీ ఈ శరీరం ఎలాంటిది? ఏదో ఒక రోజున నువ్వు ఎంత పెంచి పోషించు దీనికి ఎన్ని చపాతీలు అన్నా పెట్టు, ఎన్ని ఫ్రైడ్ రైస్లు అన్నా పెట్టు, దీనికి ఏమన్నా చెయ్యి, ఏమన్నా తాగించు, దీనికి ఎన్ని కూల్ డ్రింక్లు అయినా తాగించు, ఏదో ఒక రోజున ఇది ఖచ్చితంగా శిథిలమైపోయేటటువంటిదే. ఆ శిథిలమైపోయినటువంటి రోజున ఏమవుతుంది? సింపుల్గా కొత్త చొక్కా తొడుక్కున్నట్టు వేరే శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఈ చొక్కా విడిచిపెట్టి కొత్త చొక్కా వేసుకున్నాను అంతే, కొత్త షర్ట్. లోపల ఉన్నటువంటి శరీరం అట్లా వెళ్ళిపోతాడు, ఇంకో శరీరంలోకి ప్రయాణం చేసి వెళ్ళిపోతాడు అనమాట. వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు, నాకు సూటబుల్గా ఉండే శరీరం ఎక్కడ దొరుకుతుందని వెతుక్కుంటూ బయటికి వెళ్ళిపోతాడు ఆయన. అటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ భీష్ముడు కానీ, లేకపోతే ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో ద్రోణుడు కానీ, వీళ్ళందరి పరిస్థితి అంతే. వాళ్ళందరూ కూడా రేపొద్దున కొత్త షర్ట్లు ఎత్తుక్కుని వెళ్ళాల్సిన వాళ్ళే వాళ్ళంతా. అటువంటిప్పుడు ఎందుకే భయపడతావు నువ్వు? కొత్త బట్టలు కొనిపెట్టి వాళ్ళకి. ఇప్పుడు మనం ఎవరికన్నా బట్టలు పెడతాం కదండి, ఇక్కడ చనిపోవటం అంటే ఏంటి? ఈయన చెప్పిన దాని సిద్ధాంతం ప్రకారం బట్టలు పెట్టడం అంటే ఏంటి? వాసాంశీ నన్ను కొత్త బట్టలు పెట్టడం అంటే ఆయన చంపే అడిగే వస్తుంది, ఆటోమేటిక్గా కొత్త శరీరం వస్తుంది. అంత ఈజీగా శరీరాన్ని, అంత ఈజీగా చావుని తీసుకోగలిగితే మన జీవితం ఆనందంగా ఉంటుందండి. తర్వాత చెప్తున్నారు చూడండి, నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః
అచలోయం సనాతనః అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ రెండు శ్లోకాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటి ఒకే కాన్సెప్ట్ని తెలియజేసేటటువంటి శ్లోకాలు అన్నమాట. ఏంటవి? ఏనం. ఏనం అంటే ఇక్కడ ఏది తీసుకోవాలి మనం? ఇది ఏనం. దీనిని అంటే శరీరీ, లోపల ఉన్నటువంటి ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మని శస్త్రాణి నచిందంతి. శస్త్రాలంటే ఏంటి? ఆయుధాలు. ఈ ఆయుధాలు ఏవి కూడా నచిందంతి, దాన్ని ఛేదించలేవట. ఏనం పావక నదహతి. దీనిని అగ్ని. పావకుడు అంటే ఎవరు? అగ్ని. ఎందుకంటే ఆయన్ని పావకుడు అని ఎందుకని అన్నారంటే దాంట్లో అగ్నిలో వేసింది ఏదైనా సరే ప్యూరిఫై అయిపోతుంది అన్నమాట. అది శుభ్రపడుతుంది. అగ్నిలో వేసినటువంటిది శుభ్రమైపోతుంది. అందుకని పావక అన్నారు. అటువంటి పావకుడు అంటే అగ్ని దీనిని నదహతి, కాల్చలేడు. ఏనం ఆపహచ నక్లేదయతి. దీనిని నీరు అనేటువంటిది తడపలేదు. మారుతః నశోషయతి. మారుతం అంటే గాలి. గాలి దీన్ని ఎండించలేదు. కాబట్టి ఎన్ని చెప్పారు మనకి? 4 చెప్పారు. ఒకటి శస్త్రాలు దీన్ని ఛేదించలేవు. తర్వాత అగ్ని దీనిని కాల్చలేదు. నీరు దీనిని తడపలేదు. తర్వాత గాలి దీన్ని ఎండించలేదు. 4 లక్షణాలు చెప్పారు, ఆత్మకు ఉండేటటువంటి లక్షణాలు అని చెప్పి అయం అచ్ఛేద్యః, ఈ రకంగా ఛేదించడానికి వీలు లేనటువంటి, అదాహ్యః కాల్చడానికి వీలు లేనటువంటి, అక్లేద్యః తడపడానికి వీలు లేనటువంటిది, అశోష్య ఎండించడానికి వీలు లేనటువంటి అయం ఈ ఆత్మ ఏదైతే ఉందో అది నిత్యః సర్వగతః స్థాణుః అచలః సనాతనః. ఇన్ని లక్షణాలు చెప్పారు చూడండి. ఇవన్నీ ఆత్మ లక్షణాలు. 4 చెప్పారు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఎవరినన్నా చంపాలి అంటే ఏం చేయొచ్చు? ఒక కత్తి తీసుకుని పొడవచ్చు కదా, ఒక కత్తి తీసుకుని ఓ సుత్తి తీసుకుని నెత్తి మీద కొట్టచ్చు, ఏదో చేయొచ్చు. మొత్తానికి ఒక ఆయుధం అంటూ ఉంటే చంపచ్చు. కానీ దీన్ని అస్త్రశస్త్రాలు ఏమీ చేయలేవు. నా ఛేదయతి. పోనీ ఇంకా ఏ రకంగా మానవుడు చనిపోవడానికి అవకాశం ఉంది, ఈ ప్రపంచం నాశనం అవడానికి అవకాశం ఉంది? అగ్ని. ఫైర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు కదా. ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అవి మనం రోజు టీవీల్లో చూసేవే. ఇవన్నీ 2 లారీలు గుద్దుకుంటే అయ్యో మొన్న ఎప్పుడు కర్నూలు వెళ్తున్నాం నేను ఆచార్య సార్ అందరం. అక్కడ ఏదో భగవద్గీత 15th చాప్టర్ చదివారంటే ఆ మాంటిసోరీ స్కూల్ వాళ్ళు నన్ను గెస్ట్గా పిలిచారు. వెళుతుంటే మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, రాత్రిపూట ఆ కర్నూలు యువతల స్లీపర్ బస్సు, కాలిపోయిన బస్సుని ఇంకా అక్కడే ఉంచారు. దాన్ని చూస్తే అయ్యో 21 మంది దీంట్లో చచ్చిపోయారే అని బాధేస్తుంది. వాళ్ళంతా ఎలా చనిపోయారు? వాళ్ళు వాస్తవంగా చెప్పండి, యాక్సిడెంట్లో చనిపోలే. వాళ్ళు ఎలా చనిపోయారు? వాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్. అయ్యిందేమో యాక్సిడెంటే, కానీ అగ్ని వల్ల చనిపోయారు వాళ్ళంతా. కాబట్టి శరీరం ఏం చేస్తుంది? అగ్ని వల్ల కూడా దీన్ని చంపడానికి అవకాశం ఉంది. కొంతమంది ఏం చేస్తుంటారు, ఎవరన్నా ఆత్మహత్యలు చేసుకోవాలనుకోండి